Hi viewers, welcome to Thiru Studios. This is Thiru Perpula, short film writer and director. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మెగాస్టార్ చిరంజీవి గారు. కొణిదెల శివశంకర వరప్రసాద్ ఆగస్టు 22, 1955 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. నాన్నగారి పేరు కొణిదెల వెంకట్రావు, అమ్మ అంజనాదేవి. నాన్నగారు పోలీసు ఉద్యోగం కావడంతో వృత్తిరీత్యా వివిధ ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. చిరంజీవి గారు ఎక్కువగా వాళ్ళ తాతగారింట్లోనే ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి గారు నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరు పాఠశాలలో విద్యను అభ్యసించారు. అతను ఎన్సీసీ క్యాడెట్ కావడంతో 1970 ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్నారు. చిరంజీవి గారు చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి కలిగి ఉన్నాడు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాలలో ఇంటర్మీడియట్ను పూర్తి చేశారు. నర్సాపురంలోని శ్రీ వైఎన్ఆర్ కళాశాలలో వాణిజ్య శాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు నటనపై ఆసక్తితో చెన్నైకి బయలుదేరారు. 1976లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక భారతీయ నటుడు, రాజకీయవేత్త మరియు పరోపకారి. తెలుగు సినిమా రంగంలో తన పనికి ప్రసిద్ధి. మెగాస్టార్గా పిలువబడే అతను భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన మరియు ప్రతిభావంతమైన నటులలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడ్డారు. చిరంజీవి గారికి తెలుగు సినిమాలో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ రికార్డ్స్ను కలిగి ఉన్నాడు. వరుసగా 8 సినిమాలు వారి కాలంలో అత్యధిక వసూళ్లు రాబట్టాయి. ఈ రికార్డు పరిశ్రమ యొక్క 100 సంవత్సరాల సినీ చరిత్రలో ఏ నటుడికి సాధ్యం కాలేదు. అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే దక్కింది. అతను భారతీయ చలనచిత్రంలో అత్యుత్తమ నృత్యకారులలో ఒకడిగా కూడా పేర్కొనబడ్డాడు. అతను భారతీయ ప్రభుత్వం నుండి 2006లో పద్మభూషణ్ మరియు 2024లో పద్మవిభూషణ్లు సాధించాడు. అలాగే 2022లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సహా అనేక గౌరవాలను అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గారు 1978లో తన నటనా రంగ ప్రవేశం చేశాడు. మొదట్లో సపోర్టింగ్, యాంటీ హీరో మరియు విరోధి పాత్రల్లో గుర్తింపు పొందారు. తర్వాత అతను చెప్పుకోదగ్గ విజయంతో ప్రధాన పాత్రలకు మారారు. అతని పురోగతి 1983 చిత్రం ఖైదీతో మొదలైంది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రంగా మారింది మరియు తెలుగు సినిమా యొక్క ప్రముఖ నటుల్లో ఒకరిగా అతను హోదాని సుస్థిరం చేసుకుంది. ఖైదీ సినిమా ముందు, ఖైదీ సినిమా తర్వాత తెలుగు సినిమా చరిత్ర కూడా మారిపోయిందని సినీ ప్రముఖులు చెప్పుకుంటారు. 1980 మరియు 1990 దశక ప్రారంభంలో చిరంజీవి పలు ఇండస్ట్రీ హిట్స్ను కూడా ఇచ్చారు. పసివాడు ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇండస్ట్రీనే షేక్ చేసి దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ నటుడిగా గుర్తించబడిన చిత్రం ఘరానా మొగుడు. 1992లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ది వీక్ మ్యాగజైన్ అతన్ని అమితాబ్ బచ్చన్ కంటే పెద్ద నటుడిగా గుర్తించబడి అతని ముఖ చిత్రాన్ని ప్రచురించడం జరిగింది. ఘరానా మొగుడు చిత్రం అనంతరం మెగాస్టార్ చిరంజీవి గారు 1992లో ఆపద్ బాంధవుడు చిత్రంలో నటించారు. ఆ చిత్రానికి గాను మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న పారితోషికం 1,25,00,000. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటులు మరియు ఒక చిత్రానికి ₹1,00,00,000 తీసుకోవడమే గగనమవుతున్న కాలంలో ₹1,25,00,000 తీసుకొని భారతదేశ పారితోషిక రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ కాలంలో అతను స్వయం కృషి, రుద్రవీణ, ఆపద్బాంధవుడు ఈ చిత్రాలకి వారు తీసుకున్న పారితోషికం అలాగే ఉంది. ఈ చిత్రాల్లో తన నటనకు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. వాణిజ్యపరమైన బ్లాక్ బస్టరే కాదు, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను కూడా రాణించగల నటుడని, అతను ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని చాలామంది ప్రశంసించారు. 1990ల చివరిలో మరియు 2000 దశకంలో చిరంజీవి మాస్టర్, బావగారు బాగున్నారా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి బ్లాక్ బస్టర్ని సాధించారు. 1998 చూడాలని ఉంది మరియు అన్నయ్యతో చిరంజీవి రికార్డును సృష్టించాడు. చిరంజీవి ఇప్పటివరకు అత్యధిక వసూలు సాధించిన చిత్రం ఇంద్ర
2022లో విడుదలైన ఈ సినిమా అనేక సంవత్సరాలుగా తెలుగులో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా ఉంది. అయితే ఠాగూర్ 2003లో మరియు శంకర్ దాదా ఎంబీబీఎస్ 2004లో విడుదలై అతని స్థానాన్ని సుస్థిరం చేశాయి. అతని రికార్డులను అతనే బద్దలు కొట్టుకునే స్థాయికి ఎదిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు. 1998 అక్టోబర్ 2న చిరంజీవి 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద రక్త మరియు కంటి బ్యాంకులను నిర్వహిస్తూ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించారు. ట్రస్ట్ కార్నియా మార్పిడి ద్వారా 9,000 మందికి పైగా వ్యక్తులకు కంటిచూపును పునరుద్ధరించారు మరియు సేకరించి రక్తంలో 70% పేదలకు ఉచితంగా అందించారు. ఇది 2002 నుండి 2006 వరకు వరుసగా 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ స్వచ్ఛంద సంస్థ అవార్డుతో సహా అనేక ప్రశంసలు అందుకుంది. 2002లో అతను సమ్మాన్ అవార్డుతో సత్కరించబడ్డాడు. 1999, 2000 ముదింపు సంవత్సరానికి అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన చెల్లింపుదారులలో మెగాస్టార్ చిరంజీవి ప్రథముడని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారి రాజకీయ ప్రవేశం. 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు మరియు 2009 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో దానికి నాయకత్వం వహించారు. అక్కడ అది 18 సీట్లు గెలుచుకుంది మరియు 16% ఓట్లను సాధించి రాష్ట్రంలో 3వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ 2001లో భారత జాతీయ కాంగ్రెస్లో విలీనమైపోయింది. చిరంజీవి గారు 2012 నుండి 2018 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు మరియు అక్టోబర్ 2012లో కేంద్ర క్యాబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. మే 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. సినిమా నుండి కొంత విరామం తర్వాత అతను ఖైదీ నెంబర్ 150 2017లో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ సాధించారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి మరియు వాల్తేరే వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో సుస్థిరంగా తన స్థానాన్ని స్థాపించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఆగస్టు 22, 1955 కొణిదెల శివశంకర్ వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకటరావు మరియు అంజనాదేవిలకు తొలి సంతానం. అతని తండ్రి కొణిదెల వెంకటరావు కానిస్టేబుల్గా పనిచేశారు మరియు రెగ్యులర్ ప్రాతిపదికన బదిలీ చేయబడ్డారు. అతను తన బాల్యాన్ని తన స్వగ్రామంలో తన తాతయ్యతో గడిపారు. చిరంజీవి నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగుల్తూరు పాఠశాలలో విద్యను అభ్యసించారు. అతను ఎన్సీసీ క్యాడెట్ మరియు 1970ల ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్నారు. అతను చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి కలిగి ఉన్నాడు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. నర్సాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల నుండి వాణిజ్య శాస్త్రంలో పట్టా పొందిన తర్వాత చిరంజీవికి చెన్నై వెళ్ళి నటనా వృత్తిని కొనసాగించారు. 1976లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం హిందూ సాంప్రదాయాలను కలిగి ఉంటారు. వారు హనుమాన్ను పూజిస్తారు. కాబట్టే అతని తల్లి అతనికి చిరంజీవి అనే స్క్రీన్ మీద పేరు పెట్టమని సలహా ఇచ్చింది. అంటే అమరుడు అని అర్థం. ఇది హనుమంతుడు శాశ్వతంగా జీవిస్తాడనే నమ్మకానికి సూచన. చిరంజీవి గారు తన సినీ కెరీర్లో పునాదిరాళ్ళు 1979తో ప్రారంభించారు. అయితే అతని మొదటి విడుదలైన చిత్రం ప్రాణం ఖరీదు. 1978లో బాపు దర్శకత్వం వహించిన మన ఊరి పాండవుల్లో చిరంజీవి గారు తెలుగు సినీ ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది. అతను తాయారమ్మ, బంగారయ్య ఒక చిన్న పాత్ర పోషించాడు. కమల్ హాసన్ నటించిన ఐ లవ్ యూ కె బాలచంద్ర యొక్క ఇది సినిమాలో చిరంజీవి గారు నటించారు. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారు.